మన మీరు ఇచ్చిన డబ్బుల్లో దొంగ నోట్ ఉందని పెట్రోల్ బంక్ చాలా గొడవ చేశాడండి. గతంలో ఇలాంటివి ఎప్పుడు జరగలేదండి. మొన్న అమ్మాయి గారు కలర్ ప్రింటర్ కొన్నప్పటి నుంచే. నీకేంట్లే గజ్జల గుర్రంలా ఉంటావు. నువ్వు మాత్రం తక్కువేటి నీటి గుర్రంలా ఉన్నావుగా. థ్యాంక్ యూ సీను. నన్ను చూసి కూడా సిగ్గుపడుతుందంటే రేస్ లో ఉన్నట్టు. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. చూస్తూనే ప్రేమ పుట్టి నీ పైనే లెన్స్ పెట్టి నిదరే పోనందే నా కన్ను. మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా ఏమాయో చేసావే. ఓం శాంతి శాంతి అనిపించావే. రేయ్ చిట్టి బాబు. మేడం వస్తున్నా మేడం. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ పోలమ్మ మల్లె పూల కొమ్మ. రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో బాపు గారి బొమ్మ మల్లె పూల కొమ్మ. రేయ్ డ్రీమ్ కట్. రీటేకా చెప్పు తెగుద్ది. ఏంటి శంకరం, మీరేదో కోడ్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటున్నారు? నా గురించేనా? ఏం లేదండి, వాళ్ళ డ్రీమ్ లో ఉంటేను. మీరు అపార్థం చేసుకోకండి. వీళ్ళు సినిమాకి వెళ్ళినా హీరోయిన్ పక్కకి జరిపి హీరోయిన్ తో డ్యూయట్ వేసుకుంటూ ఉంటారు. పుట్టి బోనం కూడా వచ్చాడు, కన్ను వేసించండి. డ్రామా స్టార్ట్ అవుతుంది. సరేనా? సామ్రాజ్యం గారు, మనం అనుకున్నదంతా రెడీ కదా? సామ్రాజ్యం గారు మొత్తం సెట్ చేసేసేయండి. నల్లు అదిరిపోతుందండి. సామ్రాజ్యం గారు, మీకు స్మాలా లార్జ్ అండి? లార్జ్ పెగ్గు శంకరం. వాటరా సోడానా? వితౌట్ వాటర్. వితౌట్ వాటరా? ఫారెన్ కదా, వాటర్ లేకపోతేనే బాగుంటుంది. ఓ రే, ఫారిన్ మందులో నీళ్ళు కలపరంటరా? ఒరే, మనం లోకల్ అయినా వాటర్ కలపం కదరా. వాడు అంతేలేండి, మీరేమనుకోకండి.
బాబోయ్. అబ్బా భలే ఉందిరా పారంతరకు. హలో హలో బాణం. బుచ్చమ్మ గారు మీకు ముఖ్యమైన విషయం చెప్పాలండి బాబు. చెప్పు. సామ్రాజ్యం ఇల్లు ఓ పెద్ద పబ్బు అయిపోయిందండి బాబు. వామ్మో వామ్మో, వాళ్ళ ఏకైకలో పక్కపక్కలో చూడలేకపోతున్నాను. మీదే ఆలస్యం, మీరు తొందరగా బయలుదేరి వచ్చేసేయండి. వచ్చేసేయండి. రేయ్ ఫారిన్ మందు రా తాగేటప్పుడు స్లోగా తాగాలంటారా? అలాగే బావా. ఏళ్ల సంగతి అటు ఉంచితే ఐటమ్స్ మాత్రం నోరూరిచ్చేస్తున్నాయి. రేయ్ నెమ్మదిగా తాగండి రా. ఏంటి ఆగు, ఇదిగో తాగు. ఏంటి అమ్మాయి గారు ఇంకా రాలేదు? నేను చేప తింటా బావా. ఏంటి చంపుతాను. పీస్ ఇవా? ఏంటి చికెన్ పీస్. చికెన్ పీసా? ఆ? తీసుకో తిను. ఏంటంటే ఇలా వస్తున్నాడు? రే నాకపోతే ఏంట్రా? ఇదేంటి నా చేతిలోకి వచ్చింది? శంకరం ఇంకొకటివా? అప్పుడే తినేసావా? అది ఇంకోటి కావాలా? ఇదిగా. క్లైమాక్స్ వచ్చింది. ఇక నెక్స్ట్ సీన్ పడకే. మీరు చూడండి. భూపతి గారు, భూపతి గారు, భూపతి గారు. ఏంటాంటీ ఊరంతా కలిసి కట్టుకుని వచ్చారు? అది నీతో చెప్పే విషయం కాదులేమ్మా. వెళ్ళి మీ నాన్నగారి పిలువు. పర్లేదు చెప్పు. ఆ పిల్ల ఎంజాయ్ చేస్తుంది కదా. ఎంజాయ్ చేయడం కాదు, అది వింటే పాడైపోతారు. నువ్వు వెళ్ళి మీ నాన్నగారిని పిలుచుకురమ్మా. ఏంటి బాలమ్మనే? నమస్కారం. నీ మూడికి నీకేమైనా గొడవ అయిందా? అది రెగ్యులర్ సీరియలేంటి, దానికి మీరు మాత్రం ఏం చేస్తారు? రెగ్యులరా? ఎంతకే నిన్ను గిన్నెడెవడో? నన్ను గిల్లేవాడెవడుంటాడు? ఆవిడే గిల్లుంటది. పంచం ఊడిపోద్ది. భూపతి గారు, మీరీ ఊరికి బతుకున్న దేవుళ్ళంటి వారు. రామరాజ్యం ఎలా ఉంటుందో వినడమే కాని ఎప్పుడూ చూడలేదు. అలాంటి రామరాజ్యాన్ని మీరు మెయింటైన్ చేస్తున్నారు. అవునయ్యా. అలాంటి ఊళ్ళో ఇప్పుడు చడి చప్పుడు కాకుండా చీకట్లో తప్పుడు పనులు జరిగిపోతున్నాయండి. తప్పుడు పనులా? నా నోటితో చెప్పడానికి సిగ్గేస్తుందండి. పోనీ నన్ను చెప్పమంటావా? అవసరం లేదు, సిగ్గు విడిచి నేనే చెప్తాను. అదేంటో సస్పెన్స్ లేకుండా చెప్పు.
మనూరికి కొత్తగా వచ్చిందే మాయలేడి. అదే ఆ డాక్టరమ్మ సామ్రాజ్యంతో ఆ, సామ్రాజ్యంతో ఆ, మీ బస్ డ్రైవర్ శంకరం గాడు బాగా కనెక్ట్ అయిపోయాడండి. కనెక్ట్ అంటే ఎలా అయ్యాడు? అయ్యో, మీకు జనరేషన్ గ్యాప్ చాలా ఎక్కువ అండి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఆవుల సామ్రాజ్యం ఆ శంకర్ గాడు ఒకే ఇంట్లో దూరి సిగ్గు లేకుండా ఏయ్, బాలమనే ఏంటా మాటలో? శంకరం అలాంటి పనులు చేయడు. ఎందుకు చేయ డాడీ? వాడేమైనా అంత గొప్పవాడా? మీ దగ్గర సాక్ష్యాలున్నాయా ఆంటీ? ఆ సాక్ష్యాలేంటమ్మా, మీరంతా 4 అడుగులు ముందుకొస్తే రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తాను ఆ బ్లూ భగవతాన్ని మొత్తం. నమ్మలేకపోతున్నాడు బాలమని. దానిలో నమ్మలేకపోవడానికి ఏముంది, వెళ్ళి చూద్దాం పదండి. బాలమంది కరెక్టో శంకరాంతి కరెక్టో తెలుస్తుంది. ఈ బాలంగాడు ఎక్కడా? సైట్ దగ్గర ఉన్నాడు డాడీ. సైట్ దగ్గర ఏంటి? అంటే కొత్తగా కరెంట్ పోల్ వేస్తున్నారు కదా, ఆ సైట్ దగ్గర. ఓహో అలాగా, సరే పదం చూద్దాం. అబ్బా భూపతి గారు, చూడటం కాదండి, వాళ్ళిద్దరంతూ తేల్చేయాల్సిందే. సరే పదండి. పదండి. చూసారా భూపతి గారు, ఎంత పెద్ద పార్టీ చేసుకున్నారో? బీభత్సమైన పార్టీ చేసుకున్నట్టున్నారు. ఇదిగో కాంపౌండర్ గారు ఇక్కడ పడిపోయినాడు. హ, వాడు ఫుల్లుగా మందులో ఉన్నట్టున్నాడు. రేయ్ రేయ్ లేపు లేపరా. ఎవరాడు? ఇంత రాత్రి పాటు ఇక్కడే పండుగ మీకు? రేయ్, మా పని సంగతి సరే, లోపల ఏం జరుగుతుందిరా? మసక మసక చీకటిలో నోట వెనకాల మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల ఒక్క బాలమని నది దొరుకుతుంది ఒక్క బాలమని రెండవాడు సారీ రెండో అతను భూపతి గారు. క్షమించండి భూపతి గారి. భూపతి గారు, ఏది చిన్న పార్టీ జరుగుతుందండి, మీరు వెళ్ళిపోండి. లోపల పార్టీ జరుగుతుందా, ఇంకేమన్నా జరుగుతుందా? అది అది ఏదో పొరపాటు అవుతుండే, మా డాక్టర్ గారు పరుగు తీయద్దండి. లోపల ఎవరున్నారా చెప్పా? నాకు తెలియదండి. డాడీ అయ్యో చూడు, మల్లె తోట వెనకాల అది చెప్పరా అది అది చెప్పు చెప్పు చెప్పరా. మళ్ళీ పాట వస్తుంది. పాట అదిగో పాట వస్తుంది మళ్ళీ. చెప్పు దొరుకుతుంది భూపతి గారు, నేను లైట్ గా మంది వేసుకొచ్చేసరికి తలపలేసుకున్నారండి. వచ్చిన వాడు శంకరమే కదా అని వీడు బయట పడుకున్నాడు. అవునా?
yes you are right. డాడీ వీడితో మాట్లాడి వెళ్ళి డోర్ ఓపెన్ చేయండి. విన్నారా? మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల వదలు! బాలంగా ఇక్కడ ఉన్నాడేంటమ్మా? భూపతి గారు టైంకి వచ్చి నన్ను రక్షించారు. ఏమైందమ్మా అసలు? మజ్జిగ ఇస్తే చెప్తా. మజ్జిగ కదరా, నేను ఎప్పుడు పోయాలా దైత్యుడని. సామ్రాజ్యం, నీ గదిలోకి శంకరం గారు వాడి ఫ్రెండ్స్ రాలేదా? చూసారా భూపతి గారు ఎలాంటి అభాండాలు వేస్తున్నారు? శంకరంతో నన్ను సందేహిస్తే పర్వాలేదు, వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడానా? నేను మనిషిని అనుకుంటున్నారా, పశువుని అనుకుంటున్నారా? మా నువ్వు పశువు కాదమ్మా, పశువులు డాక్టర్వే. అసలు ఇక్కడ ఏమైందో చెప్పమ్మా. ఆడదానికి సొసైటీలో రక్షణ లేదండి. ఆడది ఎంత కాలం అబలగా ఉండాలి. తరతరాలుగా ఆడదానికి కష్టాలు తప్పవండి. అమ్మా ఇవన్నీ రోజు సీరియల్లో వచ్చేస్తున్నాయి. పాయింట్ రా అమ్మా. ఏయ్, కాస్త మజ్జిగిస్తే నేనే చెప్తా. భూపతి గారు, ఈ బాణంగాడు నా మీద ఎప్పుడు కన్నేశాడో తెలియదండి. నాతో మాట్లాడాలని అన్నాడు. సరే పెద్ద మనిషి కదా అని రమ్మన్నాను. ఏయ్, మజ్జిగ. ఏదవా సచ్చినాడు. వీడెంత నీచుడు. అమ్మా అమ్మా సామ్రాజ్యం, మధ్యలో యాడ్స్ ఏమి వేయకమ్మా. మ్యాటర్ చెప్పమ్మా, జనానికి అసలే సహనం లేదు. 7:30 గంటలకి మా ఇంట్లోకి వచ్చి టాయ్ అదేంటి బాణం గారు తలుపులేస్తున్నారు? అన్ని చెప్పేస్తారేంటి? ఇదిగో నువ్వు అర్జెంట్కి వెళ్ళిపోయి ఈ సబ్బుతోటి స్నానం చేసి. నేను ఆల్రెడీ స్నానం చేశానండి. స్నానం చేస్తావా? వెరీ గుడ్ వెరీ గుడ్. ఇదిగో నువ్వు ఈ దుబ్బాసి ఉంటూ కొట్టుకుని తొందరగా రెడీ అయిపో. అసలు ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఇదిగో ఈ విషయం మన ఇద్దరి మధ్యన ఉండాలి, మూడో గంటకి తెలియకూడదు. ఇదిగో ఇందులో చికెన్ బిర్యానీ, చికెన్ టిక్కా, మటన్ బిర్యానీ అవి కూడా ఉన్నాయి. నువ్వు వెళ్ళి ప్లేట్లు తీసురా. అసలు మీరు ఎందుకు వచ్చారో నాతో చెప్పలేదు. చెప్తానుండు. నన్ను చెప్పడం ఏంటి? కంగారు పడతావు ఎందుకు? నా దిల్కి తకడి, నా బుల్బుల్ తారా, నా జిల్జిల్ జీరా, తారా బూరా జీరా, నా రాణి, నా దిల్కి తకడి. కరెక్ట్ ప్లేస్ కి తీసుకొచ్చావు. నా గిన్ని కోడి పెట్ట సామ్రాజ్యం. పొట్టలేదు, ఆడికి ఆల్రెడీ 500 ఇచ్చాను. మందుకు వెళ్ళిపోయాడు. సామ్రాజ్యం ఈ రూమ్ కు ఫుల్ డెకరేషన్ ఇస్తా, రెడ్ లైట్ ఎఫెక్ట్ ఇస్తా, నిన్ను చేస్తా. అంటే అమ్మా ఆకాశం జరిగిపోయిందా? లేదండి. లేదా? మరి ఈ రెడ్ లైట్ ఎఫెక్ట్ ఏంటమ్మా? ఈ దరిద్రుడు మూడు కోసం పెట్టుకున్నాడండి. నేను పశువుల డాక్టర్ని కాబట్టి నా పశు బలంతో విని నెట్టేయగలిగానండి. ఇంత జరిగాక తలుపులు ఎందుకు తెలియదు నువ్వు? జస్ట్ ఇప్పుడే జరిగింది, ఇంతలో మీరు వచ్చేసారు. ఈ బాలంగాడు ఇంత దైద్ర పని కొడిగడతాడా? మజ్జిగిస్తే చెప్తా. మామూలుగా కొట్టకూడదు. మీకెందుకమ్మా శ్రమ? రేయ్ నేను మోసుకెళ్ళి మన ఇంటికి పడండి, అక్కడ వేద్దాం వీడికి శిక్ష. డాడీ డాడీ వద్దు డాడీ. ఎంతైనా నన్ను చేతులతో ఎత్తుకుని పెంచాడు కదా, ప్లీజ్ డాడీ వద్దు డాడీ. డాడీ ఉండమ్మా, నీకు తెలీదు. డాడీ భూపతి గారు పోనీ ఒక్కసారి వదిలేయండి. మాట్లాడక
ఆ, లోపలికి. మంచిగా ఉండరా రేయ్. మంచిగా. మంచిగా చెప్తా. అన్ని నాటకం. రేయ్, రేయ్, మంచిగా ఇస్తే నిజం చెప్తా. మంచిగా. మంచిగా ఉండరా రేయ్. చూడమ్మా సామ్రాజ్యం, ఊరుకోమ్మా. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు నాకు వెంటనే ఫోన్ చేయి. నా ఫోను 24 గంటలు ఆన్లో ఉంటుంది. థ్యాంక్స్ అండి. నిర్భయ కేసు లాంటిది ఏమైనా పెట్టొచ్చా? వద్దమ్మా, నీకేం కాలేదు కదా. అనవసరంగా మన ఊరు పరువు నీ పరువు పోతుంది. జాగ్రత్తగా ఉండమ్మా. హ? ఏడవద్దండి. శంకరం Yes! సామ్రాజ్యం చింపేశావు. అదే యాక్టింగ్ బయట కంటిన్యూ చేయాలి. రెచ్చిపోవాలి. నువ్వు వెళ్ళి గెటప్ చేంజ్ చేసుకురా. రేయ్ పదండి, మీరు వెళ్ళండి. అగనే గుంపులు గుంపులుగా వచ్చి కన్ఫ్యూజన్ చేసి కొడతారు ఎందుకు? నేను ఎక్కడికైనా వెళ్ళిపోతానా? కట్టేసే ఉన్నాను కదా. లైన్ లో ఒకరి తర్వాత ఒకరు వచ్చి కొట్టండి. ఇలాగ అటాక్ చేసినప్పుడు ఇదిగో ఇలా అనాలి.